తన కూతురు గాయత్రితో కలిసి మన ఊర్లో ఉండడానికొచ్చారు. గణేష్ ఆ గాయత్రి ఒంటరిగా వెళ్లడం చూస్తాడు. వెంటనే పక్కనే ఉన్న ఒక కర్రతో గణేష్ని గట్టిగా కొడుతుంది. గాయత్రి మీదకు విసురుతాడు. అది నేరుగా గాయత్రి తలకు గట్టిగా తగులుతుంది. వినండి, దీనికి ఎవరైనా సహాయం చేసినా లేదా ఈ విషయం గురించి మా నాన్నకి చెప్పినా మీ కంఠంలో ప్రాణం ఉండదు. జాగ్రత్త. నా గురించి మీకు బాగా తెలుసు కదా. కొంతసేపటికి గాయత్రి వాళ్ళ నాన్న అక్కడికొచ్చి చనిపోయిన తన కూతుర్ని చూసి తట్టుకోలేక చనిపోతాడు. పాపం, తన తప్పు ఏమీ లేకపోయినా గాయత్రి చనిపోయింది. అలా చనిపోయిన గాయత్రి దెయ్యంగా మారింది. నన్ను అన్యాయంగా చంపేశాడు. నేనేం తప్పు చేశాను దేవుడా? ఒక ఆడదానిగా పుట్టడమే నేను చేసిన తప్ప? నాకు గాయమైనప్పుడు ఈ ఊర్లో ఒక్కడు కూడా సహాయం చేయలేదు. అందరూ చూస్తూ అలానే నుంచున్నారు. ఏ ఒక్కరిని వదలకూడదు. నాలాగా ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు. తెల్లవారగానే అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సర్పంచ్కి చెప్పే ధైర్యం లేక అందరూ మౌనంగా ఉండిపోతారు. ఆ తర్వాత రోజు ఉదయం ఆ సర్పంచ్కి వాళ్ల కొడుకు చేసిన పని గురించి తెలిసి వెంటనే ఊరి వాళ్ళందరినీ పిలిచి పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. నువ్వు నిన్న రాత్రి మన ఊరు అమ్మాయిని కిరాతికంగా చంపావని తెలిసింది. నిజమేనా? లేదు నాన్నగారు, అసలు నాకేమీ తెలియదు. మీలో ఆ అమ్మాయిని ఈ గణేష్ చంపడం చూసిన వాళ్ళు ఉంటే భయపడకుండా చెప్పండి. కొంతసేపటికి వాళ్లలో ఒకడు వచ్చి, అయ్యా, నేను చూశానయ్యా. పాపం ఆ అమ్మాయిని వెంటాడి ఒక కర్రతో ఆ అమ్మాయి తలపై కొట్టాడు. పైగా ఆ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తా అని బెదిరించాడు కూడా. ఇక నీ ఆగడాలకు కళ్ళం వేయాల్సిందే. ఇక నిన్ను విడిచిపెట్టేదే లేదు. మన ఊరి ఆచారం ప్రకారం ఎవరికీ మరణశిక్ష వేయకూడదు. కాబట్టి బ్రతికిపోయావు. పో, ఈ ఊరి నుండి శాశ్వతంగా వెళ్ళిపో. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇకపై ఇలాంటి పనులు అసలు చెయ్యను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలి, అంతే. ఈ ఊరిలో ఏం చేసినా సరే మరణశిక్ష వేయరులే అని ఇన్ని దారుణాలు చేస్తున్నావు, బరి తెగిస్తున్నావు. నువ్వు కాని ఈ ఊరిలో మరలా అడుగుపెట్టావంటే ఇకపై మరలా మరణదండన మొదలవుతుంది. గణేష్ ఊరి నుండి వెళ్ళిపోతాడు. సొంత కొడుకు అని కూడా చూడకుండా ఆ సర్పంచ్ చేసిన పనికి ఆ ఊరివాళ్లు చాలా సంతోషిస్తారు. తర్వాత రోజు రాత్రి ఊరిలో జనాలు పనుల మీద రోడ్లపై తిరుగుతూ ఉంటారు. కొంతసేపటికి ఒక్కసారిగా దెయ్యం వచ్చి ఒక మనిషిని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఆ ఊరివాళ్లు అంతా ఒక్కసారిగా భయభ్రాంతులకి గురవుతారు. అందరూ పరుగులు తీస్తుంటారు. మరలా వెంటనే ఆ దెయ్యం తిరిగి వచ్చి ఇంకొక మనిషిని ఎత్తుకు వెళ్ళిపోతుంది. అందరూ చాలా భయపడిపోతారు. అందరూ భయంతో సర్పంచ్ ఇంటికి వెళ్తారు. జరిగినదంతా చెప్తారు. అయ్యా, మొన్న చనిపోయిన గాయత్రి దెయ్యంగా మారింది. కనిపించిన వాళ్ళందర్నీ తీసుకెళ్ళిపోతుంది. ముందు అందరూ జాగ్రత్తగా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్ళి తలుపులు వేసుకోండి. బయటికి రావద్దు. రేపు పూజారిని పిలుస్తాను. అందరూ వాళ్ల ఇంటికి వెళ్లి తలుపులు వేసుకుంటారు. కొంతసేపటికి ఆ దెయ్యం వెళ్లి ప్రతి ఒక్కరి ఇంటి తలుపు కొడుతుంది. ఎవరూ కూడా తలుపులు తీయరు. ఆమె గాయంతో పడి ఉంటే ఒక్కరు కూడా సహాయం చేయలేదు. అందుకే మీమీద కూడా దెయ్యం పగపట్టింది. తర్వాత ఇంటికి ఒకటి చొప్పున పూజలు చేసిన నిమ్మకాయలని ఇస్తాడు. ఆ దెయ్యం బారి నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. కాని
మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇదిగో, అందరూ తలా ఒకటి చొప్పున ఈ నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి గుమ్మం ముందు పాతండి. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి తలుపుపైన ఓ స్త్రీ వెళ్ళిపో అని రాయండి. అర్ధరాత్రి అయ్యాక ఆ దయ్యం తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొడుతుంది. పొరపాటున కూడా ఆ తలుపును తీయకండి.